తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకసారి మాట్లాడదాం, దీని మీద పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. నేను హనుమంతరావు గారు ఉన్నారు, మాజీ పిసిసి అధ్యక్షులు. సోనియా గాంధీ తెలంగాణకు రాబోతున్నారంట, పోటీ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది తెలంగాణలో? చూడండి, మొన్ననే ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో రేవంత్ రెడ్డి గారు పెట్ట ఏదైతే సోనియా గాంధీ తెలంగాణకి నిలవాలనేది దానికి మేము అందరం బలపరిచాము. అదేవిధంగా ఆయన ఢిల్లీలో పోయి సోనియా గాంధీని ఖమ్మం నుంచి నిలవడమన్నారు. తప్పనిసరిగా ఆమె నిలబడితే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించడానికి మా శాస్త్ర. అందులో తెలంగాణ మూవ్మెంట్ మొదలైంది ఎక్కడి నుంచి? కొత్తగూడెం నుంచి, పవర్ ప్లాంట్ నుంచి స్టార్ట్ అయింది. అదే ప్రాంతంలో సోనియా గాంధీ భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా 3 సార్లు ఆ ప్రాంతంలో పోయాడు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో పోయాడు, ట్రైబల్ ఏరియాలో పోయాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి, నేను కూడా ఆమె కూడా పోయినా. ఆ ఆలోచనలో ఇప్పుడు ఆమె వచ్చింది కాబట్టి దానికి లాభం అవుతుంది. నేను గతంలోనే 5 ఏళ్ల కింద 4 ఏళ్ల కిందనే రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ అక్కడ పెట్టడం తోటి ఒకటేమో ఇక్కడ సోమాజిగూడలో అక్కడ కూడా పెట్టాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు అక్కడ తిరిగాడు కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలని పెట్టాం. కానీ ఆ అమ్మ వస్తుందంటే ఇంతకంటే సంతోషం ఏం కావాలి. నాటువంటి కూడా ఇంటింటికి తిరిగి, మండలం తిరిగి ప్రచారం చేస్తా. ఎందుకంటే నాది రేపు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ కాగానే 21కి అయిపోతుంది. దానికి రేవంత్ రెడ్డి కూడా వస్తుండు. అదేవిధంగా మన దీపాదాస్ గురించి ఇనాగ్రేషన్ ఆయన పైన అది అయిపోయిన వెంటనే ఆ జిల్లాలని ఎక్కువగా తిరిగి ఎక్కువ ప్రచారం చేసి ఆమెను హైయెస్ట్ మెజారిటీతో గెలిపించడానికి దాని ఎఫెక్ట్ రాష్ట్ర మొత్తంలో ఉంటది అనేది నా ఉద్దేశం. నార్మల్ గా మీరు ఆశిస్తున్నారు కదా ఖమ్మం పార్లమెంటు, సోనియా గాంధీ గారు ఒకవేళ అక్కడ పోటీ చేస్తే హనుమంతరావు గారికి ఏ పార్లమెంట్ ఇచ్చే అవకాశం ఉంది? లోక్సభ ఎక్కడ భర్త మిమ్మల్ని ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నా? నా ఉద్దేశం అయితే ఒకటి, ఆమె నిలబడ్డప్పుడు నేను వేరే దగ్గర, ఇప్పుడు నేను నా దగ్గర నిలబడ్డప్పుడు నేను ఆమెను గెలిపియాలనా లేదా? నా స్వార్థం గురించి ఉన్నానా? ఆ అమ్మ వస్తుందంటే అందరి గురించి వస్తుంది, పేదోళ్ళ గురించి. నా సంగతి వదిలేదు, నేను ఆమెను గెలిపియడమే నాకు ముఖ్యం. తర్వాత హైకమాండ్ ఏది ఇచ్చినా తీసుకుంటా, కానీ ఆమెను గెలిపియడం, నేను ఆమెను రమ్మని ఆహ్వానించి నేను వేరే దగ్గర నిలబడితే చూసిన హనుమంతరావు ఎంత భీమానే, సోనియా గాంధీ రమ్మన్నాడు ఇంకో దగ్గర నిలబడతాడా అంటవా లేదను. అందు గురించి నేను అక్కడనే తిరుగుతా, అక్కడనే మొదటి నుంచే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఆమెను హైయెస్ట్ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తాను. లోక్సభ బరిలో లేనట్టే కనిపిస్తా ఉంది హనుమంతరావు గారి. అయితే దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీద సోనియా గాంధీని గెలిపిస్తే నేను గెలిచినట్టే లెక్క. అందుగురించి అక్కడనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. తర్వాత హైకమాండ్ సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, మల్లికార్జున్ ఖర్గే గాని, రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా పర్వాలేదు. ఫస్ట్ ప్రియారిటీ టు విన్ సోనియా గాంధీ. అది మీకు బీఆర్ఎస్ కి ఫైట్ ఉంటుందా, మీకు బీజేపీకి ఫైట్ ఉంటుందా? రెండు ఫైట్లనే ఉన్నాయి. సోనియా గాంధీ నిలబడ్డ తర్వాత ఇంకేం ఫైట్ ఉంటుందా? పాయింటే లేదు. హైయెస్ట్ మెజారిటీ కలిగితే వాళ్ళు ఎన్ని చెప్పినా, ఇప్పుడు ప్రహ్లాద్ అట మినిస్టర్ అట ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడు. వీళ్ళు కూడా ఏదో మా మీద 6 డిక్లరేషన్ కావని ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు డెస్పరేట్ అయి ఉన్నారు. వాళ్ళ గురించి మేము తక్కువ మాట్లాడతాం. సోనియా గాంధీ ఇచ్చిన 6 డేలు ప్రజల్లో అమలు చేయడానికి, ప్రజలు ఇచ్చిన హామీలు, దాని మీద మేము కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కేసీఆర్ బీజేపీ లోక్సభ బరిలో అంటే వీళ్ళిద్దరు మద్దతు కలిపి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం జరుగుతుందంట. వీళ్ళిద్దరు కొంత సమాచారం. అదే చూడండి, వాళ్ళిద్దరు కలిసినా ఏం కాదు. వాళ్ళిద్దరు కలిస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు హనుమంతరావు అన్న, రేవంత్ రెడ్డి అన్న, వట్టి విక్రమార్క అన్నది నిజమవుతుందా? మేము అన్నాం కదా, వీళ్ళిద్దరే కలిసి ఉన్నారు, అది బయట పడుతుంది, దానివల్ల ప్రజలకు కూడా అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 17 లోక్సభలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు తెలంగాణలో? చూడండి, 1 సీటు, ఎందుకంటే అది ఎంఐఎం లో ఎక్కువ మెజారిటీ మైనారిటీస్ ఉన్నారు. అది 17 సీట్లలో తప్పనిసరిగా 16 సీట్లు ఇంపార్టెంట్, 17 కూడా ఇంపార్టెంట్. అక్కడ కూడా బలమైన క్యాండిడేట్ పెడతాం. ఎందుకంటే ఈసారి సోనియా గాంధీ తిరుగుతుంది కాబట్టి ప్రజలలో మార్పు కూడా కనిపిస్తుంది అనేది. కానీ ఎక్కువ మెజారిటీ సీట్లు, హైయెస్ట్ మెజారిటీ సీట్లు మేము గెలిపిస్తాం. దానివల్ల రాహుల్ గాంధీ గారు మహాకూటమిలో, ఇండియా కూటమిలో తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల నుంచి గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఆలోచన. అందులో భాగమే షర్మిల కూడా ఏమన్నది, మా నాన్న
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం మాకు కూడా తెలుసు, వాళ్ళ నాన్నని కూడా చేసింది మేమే కనుక ఆయన కూడా ఒక ఆలోచన ఉండే రాహుల్ గాంధీ కనుక ఆమెది కూడా అక్కడ కూడా ఏది మన పార్టీ విలీనం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న తప్పనిసరిగా నేను కూడా ఆ ప్రాంతం కూడా తిరిగి కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి నా శాయి శక్తులు చేస్తాను. నేను ఎప్పుడో చెప్పిన షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ తిరుగుతావు అమ్మా, ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ ఓ తల్లి అంటే అవి ఇనలే ఇయ్యాలకన్నా ఇన్నది ఒక మంచి ఇవాళ కార్యకర్తలలో ఉత్సాహం పెరుగుతుంది. మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ రండిరా బాబు ఏదో పొరపాటున వైరు కూడా వచ్చేసి కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి నేను శాయి శక్తుల షర్మిలకు కాంగ్రెస్ లో జాయిన్ అయింది కాబట్టి ఆమెకు తప్పనిసరిగా నా మద్దతు ఇస్తా అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఉంచుతారా, ఏపీకి పంపిస్తారా? అక్కడ పిసిసి చీఫ్ చేస్తా అని కొన్ని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్. చూడండి అక్కడ హైకమాండ్ ఏం చేస్తా కానీ ఆమె కాంగ్రెస్ లో చేరింది కాబట్టి కాంగ్రెస్ పని చేయడానికి నేను పోతా అంతవరకు. కాంగ్రెస్ ను బలోపేతం ఆమె కాంగ్రెస్ కు వచ్చింది, తండ్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆలోచన ఉంది కనుక నేను కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే చూస్తున్నా కాబట్టి నేను కూడా ఆ ప్రాంతంలో పోయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతా, పనిచేస్తా కాంగ్రెస్ బలం. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న చాలా మంది సహచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు. ఎవడు కాంగ్రెస్ అభిమానులు అయితే నా అభిమానులు అన్నట్టే లెక్క కదా కనుక నేను అక్కడ పోయి పనిచేస్తాను. గంగుల కమలాకర్ ఎమ్మెల్యే నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ మేము మొదలు పెడితే కాంగ్రెస్ లో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, అందరిని గుంజుకుంటామంటున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ని మీరెవరైనా తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళని మేము గేట్ లో పని చేస్తే మీ పార్టీ వాళ్ళు మొత్తం వస్తారంట బీఆర్ఎస్ లకి. గంగుల కమలాకర్ అంటున్నారు. చూడండి వాళ్ళు డెస్పరేట్ గా ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళే వస్తా అంటే కూడా మేమేం పిలుస్తలేము. ఆయననే వస్తే నేను అందరినీ గుంజుకోరాదులే పోయి ప్రజలే నేను తీసి బయట పడేసినాక ఇక మమ్మల్ని గుంజుకునేది ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళే చూడే నేను కూడా వస్తా అన్నాడు. అయిపోయింది దాని పని అంటుండ్రు. గిట్లా ఏం చెప్పాలి ఇక నేను గిట్లా చెప్తుంటే ఇక నేనేం చెప్పాలి, ఇక పేర్లు చెప్పాలి. ఎందుకంటే చాలా శిష్య బృందం నాకు ఉన్నది, చాలా మంది నేనే. చంద్రశేఖర్ కూడా నా కమిటీలో పని చేసిండు, చంద్రబాబు చేసిండు, చాలా మంది చేసిండ్రు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్యబాబు గాని అదే కదా ఆయన ఎవరు రఘువీరారెడ్డి వీళ్ళందరూ నాయపడి పని చేసిన వాళ్ళే కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పను. మొదలు మీ పార్టీలో ఏది పోకుండా కాపాడుకునే బాధ్యత మీది, చూసుకొని మేమెందుకు పిలుస్తాం రా భయ్, మాకేమవసరం, మాకు మెజార్టీ ఉన్నది, మేము ప్రభుత్వం నడిపిస్తున్నాం, ఇచ్చిన డిక్లరేషన్ చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీ నిలవేకే మా మొదటి కర్తవ్యం అనేది నా ఉద్దేశం. కేటీఆర్ 420 హామీలు అంటున్నాడు, మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు అంట. చూడండి ఆయన 420 అంటాడా 840 అంటాడా, డెస్పరేట్ ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడు. ఇక ఏం మాట్లాడాలి, నెల కూడా కాలేదు మమ్మల్ని 420 840 అంటే అది వాళ్ళ ఏది వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం, వాళ్ళ కల్చర్ అట్లున్నది. మనం ఏం చేస్తాం, మేము అట్లా మాట్లాడాం. మరి మీరు ఇచ్చినారా భయ్, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా, అదేవిధంగా హరిజన్ ముఖ్యమంత్రి మీ నాన్న కూడా అన్యాయం చెప్పిండు చేసిండా కనుక అట్లా కాదు. ఏదన్నా అంటే కొన్ని రోజులు ప్రభుత్వం నడుస్తూ ఇచ్చిన హామీలు అప్పుడు ఏంటంటే ప్రజలే అరే ఏమా నేను కూడా కాకుండా ఇలా పనిపట్టలేదా బీఆర్ఎస్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఏం చేసిరట, నాకు ఇల్లు ఇచ్చినారే 2 bedroom, నాకు దళిత బంధు ఇచ్చినారే తిడుతున్నారు. ఏది చేయకపోతుంది ఇవాళ మా మీదనేమో వాళ్ళ భయం ఒక్కటే, 6 డిక్లరేషన్ అయితే మా ఉనికి ఉంటుందో పోతుందో, మా దగ్గర మంది ఉంటాడో పోతాడో, ఇట్లా పక్కకున్నాడు చూసుకోవాలి కదా ఉన్నాడో లేదో. ఎందుకంటే సీజన్ అట్లా వచ్చింది మాటికి, ఇప్పుడు ముందు చూస్తలేడాడు వెనుక చూస్తుడు, వెనుకోడు ఉన్నాడా లేదా అని. కనుక వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోని. కానీ మేము మాత్రం సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ అమలు చేస్తాం. మిగతా 6 మంత్రులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ప్రకటించాల్సిన అవసరం ఉంది, పార్టీ బలోపేతం కాదు కదా, ఎట్లా ఏం చేయబోతున్నారు? 6 మంత్రులు గాని ఇంకా ఎమ్మెల్సీ గాని ఇవన్నీ హైకమాండ్ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమ్ వీళ్ళందరూ కూర్చొని వేణుగోపాల్తో, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో వాళ్ళకి చర్చ చేస్తుంది. అది నాకు తెలియదు, నేను దాని మీద చెప్పగానే నా కాన్సన్ట్రేట్ ఓన్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించడానికి శాయి కృషి చేస్తాం. అందులో సోనియా గాంధీ వస్తే తప్పనిసరిగా ఖమ్మం జిల్లాని మకాం వేసి అన్ని మండలాలు తిరుగుతా ఎక్కువ మెజార్టీ తేవడానికి నా శాయి శక్తిలో కృషి చేస్తా. రైట్, ఇది మాజీ
పిసిసి అధ్యక్షులు సీనియర్ నేత హనుమంతరావు గారు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా లోక్సభలో సోనియా గాంధీ పోటీ చేస్తుంది, ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.